ప్రారంభ. పిదప వైశ్యులు త్రోవలో తీర్థయాత్రలు సేవించు బ్రాహ్మణులకు అనేక దానం చేయించు తమ నగర పోటకై బయలుదేరి వారు సముద్రం ఆ విధంగా కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత శ్రీ సత్యనారాయణ స్వామి సన్యాసం ధరించి ఆ వైశ్యుల కడికి వచ్చి, ఓ వైశ్యులారా, మీ పడవ ఎందున్న సామాన్లు ఏంటని అడిగాను. ఆ మాటలు విని వైశ్యులు ధనగర్భంతో ఉన్నవారు కావున పరిహాసంగా నవ్వుచు, ఓ సన్యాసి, మా పడవలో ఏమున్నదో నీకెందులకు? ఏమున్నదో నీకెందులకు? ధర్మాపరించుటకు ఆలోచించుటివా? పడవలో ఆకులు అల్ములు తప్ప మరేమీ లేవని బదులు చెప్పిరి. ఆ సన్యాసి విని అట్లేగాక అని చెప్పాను. ఆ విధంగా చెప్పి ఆ సన్యాసి అక్కడి నుండి వెడలిపోయి కొంచెం దూరం పోయి చెట్టు కింద కూర్చుండెను. పిదప వైశ్యుడు నిత్యకృత్యం నెరవేర్చుకుని పడవలోని చూచి తెల్లబోయెను. బరువు తగ్గి పడవ పైకి తేలి ఉండెను. ఆ వైశ్యుడు తమ పడవలో ధనంతో ఉన్న సంచులకు బదులు ఆకులు అల్ములు ఉండుట చూచి మూర్చిల్లి కొంతసేపటికి తెలివి తెచ్చుకుని విలపించసాగాను. అప్పుడు అల్లుడు మామను చూచి, ఏడ్చడం వల్ల ప్రయోజనం ఏమున్నది? సన్యాసి జపించింది కనుక ఇట్లయినది. ఇక ఏం చేసినను ఆ సన్యాసి చేయవలేను కనుక ఆయనను ప్రార్థించడం మంచిది. అలా చేసిన ధనం లభించిందని చెప్పాను. ఆ వైశ్యుడు అల్లుడి మాటలు విని పరుగున ఆ సన్యాసి వద్దకు పోయి సాష్టాంగ నమస్కారం చేసి, మహాత్మా, అజ్ఞానుడను అవివేకినై మీతో పరిహాసంగా మాట్లాడి తిని నా అపరాధము క్షమించి నన్ను రక్షింపుడు అని అనేక విధంగా ప్రార్థించను. అప్పుడు ఆ సన్యాసి ఆ వైశ్యుని చూచి, పోయి సత్యావ్రతం చేయదునని చెప్పి ఆ వ్రతం చేయకపోవడం వల్ల నీకు ఇట్టి బాధలు కలిగానని చెప్పాను. వైశ్యుడు ఆ సన్యాసిని చూచి, ప్రభు, ఈ లోకమంతయు నీ మాయ వల్ల నిండి ఉన్నది. బ్రహ్మాది దేవతలు కూడా నేను గ్రహింపజాలరు. ఇక నేనెంత వాడను, నాపై కరుణ చూపుము, నా ధనం నాకు లభించినట్లు చేసిన రక్షింపుము అని అనేక విధాలు ప్రార్థించను. అందులో సంతుష్టుండే స్వామి వల్ల ఆ పడవలో వర్తక ధనమంతా ఉండినట్లు వరం ఇచ్చి అంతర్ధానమాయే. తర్వాత వైశ్యుడు పడవనికి చూడగా తన ధనమంతా ఆ ప్రకారం ఎక్కడిదక్కడే ఉండెను. సత్యనారాయణ స్వామి అనుగ్రహం వల్ల తన ధనం లభించినందుకు సంతోషించి తన అరణ్యపోవడం మరలా బయలుదేరాను. తర్వాత వైశ్యుడు అల్లుడా అదేమన్నా రత్నపురం అని తమ రాక భార్యాపుత్రులకు తెలిపి రమ్మని దూతను పంపెను. ఆ దూత నగరంలోకి పోయి లీలావతిని చూచి, అమ్మ, మీ భర్తయ్య అల్లుడు వచ్చి ఉన్నారు, పడవ ఇప్పుడే రేవు చేరిందని చెప్పాను. లీలావతి దూత మాటలు విన్నదే చాలా ఆనందించి, అమ్మాయి, సత్యనారాయణ వ్రతం త్వరగా ముగించిరమ్ము, నేను పడవ దగ్గరకు పోవచ్చున్నాను కుమార్తెను తొందర చేసి బయలుదేరి వెళ్ళను. అంత కుమార్తె పూజ పూర్తిగానే చేసినది కానీ ఆ తొందరలో ప్రసాదం పుచ్చుకునడం మర్చిపోయినది. అందువల్ల సత్యనారాయణ స్వామికి కోపం వచ్చి ధనము అల్లుతో సైతంగా రేవులో ఉన్న పడవను ముంచివేసెను. తీరమందున్న వారందరూ చూసి ఆశ్చర్యపోయిరి. వైశ్యుని భార్య కుమార్తె మిగులు దుఃఖించుడిరి. కళావతి తన భర్త చనిపోవట చూచి అతను పాదుకలు కైకొని వాటితో సహగమనం చేయటకు సిద్ధపడెను. వైశ్యుడు అది చూచి దుఃఖించు, ఇదంతా సత్యనారాయణ స్వామి మహత్యమే కానీ వేరు కాదని నిర్ణయించుకొని ఇక నా శక్తిని అనుసరించి ఆ స్వామిని వచ్చేదని నిశ్చయించుకొని అందరినూ పిలిచి తన అభిప్రాయం చెప్పి స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి వేడుకొనెను. అంత సత్యనారాయణ స్వామి వైశ్యునిపై కర్ణ వహించి, ఓ వైశ్యుడా, నీ కుమార్తె ప్రసాదం భుజింపకుండానే భర్తను చూచుటకు వచ్చినది. ఆమె ఇంటికి పోయి ప్రసాదం తీసుకుని వచ్చినచో అంతయు శుభమును అని చెప్పెను. ఆ విధంగా ఆకాశం నుండి వినపన్న మాటలు విని కళావతి వెంటనే ఇంటికి పోయి స్వామి ప్రసాదం స్వీకరించి వచ్చెను. ఆమె తిరిగి సముద్ర తీరానికి వచ్చేసరికి తన భర్త నావతో కూడా పైకి తేలి ఉండెను. అది చూసి అందరూ చాలా ఆనందించిరి. అప్పుడు కళావతి తండ్రిని చూసి, తండ్రి, ఇక ఆలస్యం ఏది చేస్తే ఇంటికి పోదు రమ్మనెను. అప్పుడు ఆ వైశ్యుడు బంధుమిత్రాలతో కలిసి అక్కడనే సత్యావ్రతం ఆచరించి పిమ్మట సుఖంగా ఇల్లు చేరుకునేను. తర్వాత వైశ్యుడు బ్రతుకున్నంతకాలం పౌర్ణమి తిథి అందను రవి సంక్రమణ దినమందును శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించు జీవితాంతం వరకు సకల సుఖంలో అనుభవించి అంత్యం నా స్వర్గలోకనికి పోయిన వాడాయను. ఇది శ్రీ స్కాంద పురాణే రేవాకాండే శ్రీ సత్యనారాయణ వ్రతకథాయాం చతుర్థోధ్యాయ సమాప్తః.